కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ ఈ చెక్లను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం పంపిణీ చేసుకుందాం. దీనికి 62 చెక్కులకు గాను మనం ఈరోజు 62,07,192 రూపాయలు వివిధ అంటే ఇంతకుముందు గత సంవత్సరం నుంచి వివాహం చేసుకొని వెళ్ళిపోయినటువంటి కుటుంబాలకు పంపిణీ చేయబోతున్నాం. సార్ దీంట్లో బీసీ క్యాస్ట్ సంబంధించి 21 మంది ఉన్నారు సార్. ఎస్సీ నుంచి 7 ఉన్నారు సార్. ఎస్టీ కమ్యూనిటీ నుంచి 4 ఉన్నారు. మరియు మైనార్టీ నుంచి 30 సార్. మొత్తం 62 చెక్కులను మనం పంపిణీ చేసుకోబోతున్నాం. దీనికి గాను తమ యొక్క సందేశాన్ని వినిపించిన తర్వాత మనం చెక్కుల కాగలం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న వాళ్లకు
పెళ్లి చేసుకోవడానికని छोटे लोगों को शादी करने का वास्ते जब 25,000 देते थे, जो बजट बहुत कम था, अभी रेवंत रेड्डी जी आने के बाद मुख्यमंत्री ने रचन करना था प्रति 2 months को 3 months లోపలి పెళ్లి అయిన తర్వాత చెక్కులు ఇస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడ కూడా కోట్లాది రూపాయలు చెక్కులు ఇచ్చాం. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ తప్పనిసరిగా చిన్న వాళ్లకు సౌకర్యం చేయాలనితో 1-2 కాకుండా ₹1,00,000 చెక్స్ ఇస్తా ఉన్నాం తప్పనిసరిగా. అదేవిధంగా ఏదో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి కనీసం చిన్న వాళ్లకు తినడానికి వైట్ కార్డు లేకుంటే బియ్యం రాక ఇబ్బంది పడతా ఉన్నారు. అడ్వాంటర్ను కూడా చూసి బహుశా మనం 8-9 లక్షల వైట్ కార్డ్స్ ఇచ్చడం జరిగింది. వైట్ కార్డే కాకుండా దొడ్డు బియ్యం ఇస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ₹35 కొంటే మన గవర్నమెంట్కి పడితే మనకు ఇస్తే మనం ₹10-12 అమ్మేస్తాము. అవన్నీ ఆలోచించి మనము దేనికైతే ఇస్తూ ఉన్నామో చిన్నవాళ్ళు తినాలి, మళ్ళీ బయటకు పోయి కొనుక్కోవద్దన్న ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో సన్నబియ్యం మన ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని సౌకర్యాలు చేస్తూ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలకు కూడా మనం అప్పుడు పావులో పట్టిస్తూ ఉంటుంటే తర్వాత అది కూడా మానేసి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం మన డిస్టిక్లనే 10 కోట్లు డ్వాక్రా ప్లస్ వీళ్ళకు 12 crores రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఆ ఇంట్రెస్ట్ మంత్లీ బహుశా 5 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ భరిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారులకు, కన్సల్ట్ అధికారులకు, డ్వాక్రా మహిళా సోదరులకు, మీరు కేవలం అడ్డికే ఇచ్చుకుని కాకుండా ఎక్కడైతే మనం తినేది కానీ ఇటువంటి అన్నీ బయటకు వెళ్ళి వచ్చేటి బాగుంటలేవు, మన ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా మనం తయారు చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి అధికారులు సజెషన్స్ ఇవ్వాలి, మహిళలు కూడా చూసి దాన్ని ప్రతి దగ్గర మన షాపులో మనమే అమ్ముకోవచ్చు చేస్తే బాగుంటుందని నేను ఇప్పటి వరకు బోధనలో చెప్పినాం. అదే కాక ప్లాస్టిక్ కూడా, ప్లాస్టిక్ చేయబట్టి పొల్యూషన్ దాంతోనే బాగా ఎక్కువ వస్తూ ఉంది. పొల్యూషన్తో మరి వర్షాలు కాక ఆరోగ్యం కానీ ఇవన్నీ చెడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎడపల్లిలో ప్లాంట్ పెట్టారు కానీ ఉపయోగపడతలేదు. దాన్ని ఉపయోగపడేటట్టు ఫెన్సింగ్ చేసి ఎవరికో ఒక్కోళ్ళకి ఇచ్చేటట్టు ఈడ లేకుంటే బోధన దగ్గర అక్కడ ఇచ్చినా కానీ వాళ్ళు వేరే కంపెనీస్కి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక్కడ మనకు ఇబ్బందులు రావద్దు అని ఆలోచన చేస్తాం. అదేవిధంగా స్వీట్ ఆయిల్ కానీ పాలు కానీ అయినంత మటుకు గానుగాయలు తింటే బాగుంటుంది. ఒక ₹100 ఎక్కువ అవుతుంది కానీ ఒక్కొక్క ఇంటికి నెలకు 2-3 కిలోల కంటే ఎక్కువ కాదు, 200-300 ఎక్కువ పోతాయి. కానీ క్యాన్సర్ రోగాలు రాకుండా ఉంటుందని అది కూడా చెప్పడం జరిగింది. గానుగాయలు కానీ పాకెట్ మిల్క్ తీసుకున్న మన ప్రభుత్వం మనకు ఆరోగ్యాలు బాగుండాలని కోట్ల రూపాయలు నెలకు లాస్ అయినా ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. ఏది విజయ్ డైరీ. కాబట్టి ఆ డైరీని వాడుకోవాలని